దేవుని వాక్యములో ప్రార్థన కొరకు చదువుదాము. ఒక వచనం చదువుదాం ప్రార్థన కొరకు. 109వ కీర్తన 109వ కీర్తన 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 109వ కీర్తన 4వ వచనం అందరం కలిసి ప్రార్థన కొరకు చదువుదాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. చూడండి, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా ప్రియమైన పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు వారి యొక్క నమ్మకమైన శ్రేష్టమైన నామములో మరోసారి ఈ రాత్రి సంఘ ప్రార్థన కొడుకు కొరకు నీ బిడలమైన మమ్మలను మీ నివాస స్థలమై ఉన్న బెత్లెహేము ఎఫ్రతా ప్రార్థన మందిరములో మీరు మమ్మల్ని చేర్చి సమకూర్చిన మహోన్నతమైన నీ ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. నీ కృపలో జ్ఞాపం చేసుకున్నందుల కొరకై వందనాలు. ప్రార్థన చేయటానికై మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మాతో మాట్లాడే దేవుడవు, ప్రార్థన ఆలకించే ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు అని మేము ఈ రాత్రి మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయటానికి ప్రభువా మీరు మమ్మల్ని నడిపించిన దాని కొరకే స్తోత్రాలు. దయల తండ్రి, సమయంలో వచ్చిన వారిని బట్టి వందనాలు. ఎవరైతే నీ యొక్క ఏర్పాట్లో ఉండబడిన వారు రానై ఉన్నారో వారిని కూడా నడిపించండి. రాలేకపోతున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోయా. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మరి నిశ్చితమైతే మరొక దినము వారు కూడా రాగలిగి ప్రార్థించే దాని కొరకై మీరే దయ చూపించమని, కొన్ని మాటలు ప్రార్థన కొరకు మేము చూడగలిగి ఎక్కువసేపు ప్రార్థించే దాని కొరకు దయ చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యములో మనము ప్రార్థన కొరకు రండి చదువుదాం. ప్రార్థన కొరకు చదువుదాము. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 4వ వచనాన్ని చూడండి, 2వ లైన్ చదువుతాం సిస్టర్. 2వ లైన్ చదువుదాం. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. సరే, సందర్భం ఏదేమైనా మానక ప్రార్థించటము కావాలి. కాబట్టి ప్రభు ప్రజలంగా, దేవుని బిడలంగా, ప్రియమైన వారులారా, మరి దావీదు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారం చేసుకొని రాసిన కీర్తనగా మనం చూడవచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్లు మనం గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 2వ లైన్లో రాయబడిన మాట ఏంటంటే, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఈ రాత్రి కొన్ని సంగతులు బైబిల్లో మనము మరి ఏ రీతిగా ప్రార్థించాలి అనే దాని గురించి, అంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, మానక మరి ఎవరికి ప్రార్థన చేయాలి దాని గురించి మరి బైబిల్లో మనం 5 సంగతులు చూద్దాం. మొదటి సంగతి ఏంటి అంటే చదువుదాం. చూడండి, మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట చదువుదాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 4వ అధ్యాయము, లేకపోతే క్షమించండి, మొదటి దినవృత్తాంతములు 4:10 చూడండి, 4:10 ఎబ్బేజు
ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఇక్కడ మనం గమనించాలా, మనం అంటే మూలవాక్యం ఏంటంటే, అయితే నేను మానక ఏం చేస్తూ ఉన్నాను అన్నాడు భక్తుడు, ప్రార్థన చేస్తూ ఉన్నా అన్నాడు. అంటే సందర్భం వేరు, కానీ మనం చూసేది ఏంటి అంటే అంటే ఒక వ్యక్తి మరి ఎట్లా ఏ రీతిగా అంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలనే దాని గురించి బైబిల్లో 5 సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటి అంటే, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు మనం ఏం చేసుకోవాలంట, ప్రార్థన చేయాలా. ఎందుకంటే అది బైబిల్ మనకు నేర్పించేది. చూడండి, ఎబ్బేజ్ అనే వ్యక్తిని గురించి గత దినాల్లో మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే చూడండి, నన్ను నిశ్చయముగా, చూడండి, నన్ను నిశ్చయముగా, నాకు తోడుగా, నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము అన్నాడు ఆయన. గమనించాల. లేకపోతే ప్రజలను, లేకపోతే మా బంధువులను, మా నాన్నగారు, మా అమ్మగారు, మా సహోదరులను చెప్పాలి ఆయన. అంటే ఇక్కడ ఈ ప్రార్థన ఎవరి కొరకు చెప్పాలంటే తన కొరకు తానే ఏం చేసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించాల. అంటే వాస్తవమే, అంటే మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలా. బైబిల్ దాన్ని నేర్పిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభు అంటాడు అడగాల మన గురించి మనము, బైబిల్లో ఉంది. ఇప్పుడు మత్తయి సువార్త 7:7లో రాయబడిన మాట ఏంటి, అడుగుడి మీకు ఇవ్వబడి అంటాడు. అంటే మన గురించి మనము దేవుని అడగాల వాస్తవముగా. అంటే ఎబ్బేజు యొక్క అనుభవంలో ప్రభువుని అడగాల. ఇక్కడ రాయబడిన మాట అదే, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేయి, కీడు రాకుండా దానిలో నుండి నువ్వు నన్ను ఏం చేయమని తప్పించు అని ప్రార్థన చేసినాడు ఆయన. అంటే దీన్ని ఏమంటాడు, వ్యక్తిగత ప్రార్థన. అంటే ఒక వ్యక్తి తన కొరకు తాను ఏం చేసుకుంటూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే, మొదటి సంగతి గమనించాలా, మన కొరకు మనం ఏం చేసుకోవాలంట, ప్రార్థన చేయాలా. అంటే మన కొరకు మన ప్రార్థన తప్పని కాదు, ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. ఇప్పుడు దావీదు కూడా రాయబడిన మాట, అయితే నేను మానక ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే జరిగిన సందర్భం ఏంటంటే, దావీదుకి వ్యతిరేకంగా అక్కడ కొంతమంది వ్యక్తులు పిల్లరా తన మీద పోరాటం చేస్తున్న సందర్భం అది. అయితే దావీదు అంటున్న మాట ఏంటంటే, అయితే నేను మానక ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మానక అనే మాటను మనం తీసుకున్నప్పుడు మొదటి సంగతి ఏంటంటే, మన కొరకు మనం ఏం చేసుకోవాలి, ప్రార్థించాలి. అది ఎవరి ద్వారా మనం నేర్చుకోవచ్చు చెప్పాలి, ఎబ్బేజు ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన గురించి మనము ప్రార్థన చేస్తే ప్రభు ఆలకిస్తాడా లేదా ప్రార్థన? అమ్మా ఆలకిస్తాడా లేదా? ఆలకించాడు ఎబ్బేజు ప్రార్థన లేదా? ఆలకించాడుగా. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి ఏం చేసినాడు, ఆయన దయచేసెను. అంటే ఏంటి అర్థము, తన గురించి తను దేవునికి ప్రార్థన చేసినాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఏం చేసినాడంటే ఆలకించినట్లు మనము చూడవచ్చు. ఇది మొదటి సంగతి. నేను మానక ప్రార్థన చేస్తా ఉన్నా. ఎవరి కొరకు చెప్పాలి, ఎవరి కొరకు? నా కొరకు. నేను మానక ప్రార్థన చేస్తా ఉన్నా. ఎవరికి? నా కొరకు. మనం కూడా మన కొరకు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనము బలపడాలి, ఎదగాలి. మనం మాత్రమే కాదు ప్రియులారా, మన కుటుంబము, మన బిడ్డలు, దేవుని సంఘములో ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడాలి, ఎదగాలి అని ప్రభు బిడ్డలంగా మొదట మన కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఇది మొదటి సంగతిగా చూడవచ్చు. ఇక రెండవ సంగతి మనం చూద్దాం రండి. రెండవ సంగతి, యాకోబు రాసిన పత్రిక, మానక నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? రండి, రెండవ తలంపు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. 16వ వచనం చదువుతాం. చూడండి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. ఇప్పుడు మనకు కావలసిన మాట మధ్యలో ఉంది, మీరు స్వస్థత పొందినట్లు. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఒకని కొరకు ఒకడు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ఒకటేమో చెప్పాలా, ఒకటేమో మన కొరకు ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలా, గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు రెండవది ఏంటి, ఒకని కొరకు ఒకరు, అంటే నా కొరకు మీరు,
మీ కొరకు నేను, మనందరూ ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వాస్తవం కదా అది. చెప్పాలా? బైబిల్లో ప్రభు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, రెండవదిగా మన కొరకు మనము చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు కదా, మా కొరకు మీరు ఏం చేయమంటాడు? ప్రార్థన చేయండి అంటాడు. మా కొరకు అంటే మీరు మాకు చేసిన సహాయము నేను మరవను అంటాడు పౌలు. వాస్తవంగా సంఘము పౌలుకి ఏం సహాయం చేసింది ఏంటి అనేది కాదు, కానీ ఏం సహాయం అంటే చేసింది ప్రార్థన సహాయం. అంటే అపోస్తుడైన పౌలు గారి కొరకు ఆయన చేస్తున్న పరిచర్య కొరకు సంఘము భారముగా ప్రార్థన చేస్తూ వచ్చిందంట. గమనించాలా పిల్లరా? అంటే ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలంట? ప్రార్థించాలా. నా కొరకు మీరు, మీ కొరకు నేను, లేకపోతే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. అందుకే గలతీ పత్రిక 6:2 పౌలు గారు మాట్లాడే మాట. గలతీ పత్రిక 6:2 ఏమంటాడు? అక్కడైనా ఏమంటాడు చూడండి. ఏమంటాడు ఆయన? చూడండి, ఆ మాట చదువుదాం. గలతీ 6:2 చూడండి. ఒకని భారములు ఒకరు భరించుచు. గమనించాలా? ఒకని భారములు ఒకరు భరించుచు ఎలాగూ క్రీస్తు నియమము ఎలా నెరవేర్చమన్నాడు ఆయన? పూర్తిగా. ఏంటి పూర్తిగా అంటే మన కొరకు మనము ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఏం చేసినాడు? చెప్పాలా? ప్రార్థన చేసాడా లేదా ఆయన? ప్రభు మన కొరకు ప్రార్థన చేసినాడు. ఇప్పుడు పౌలు గారు చెప్పే మాట కూడా అదే. చూడండి, కావున ఒకని భారములు ఒకరు భరించుచు ఇలాగూ క్రీస్తు నియమము. చూడండి, పూర్తిగా అనగా అర్థం ఏంటి అంటే ఒకరి కొరకు ఒకరు మీరు ఏం చేయమని అర్థము? ప్రార్థన చేయాలి. గమనించాలా? అంటే మన కొరకు మనము మాత్రమే కాదు, కానీ ఎదుటి వారి కొరకు మనము ప్రార్థించాలి, మన కొరకు వారు కూడా ప్రార్థన చేయాలి అని పౌలు గారు తెలియజేసే మాటగా మనం చూడవచ్చు. అందుకే ఆయన అన్నాడు, నేను మానక దేవునికి ఏం చేస్తూ ఉన్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఒకటి, ఆయన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. రెండవదిగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు తెలియజేసే మాట. ఇది రెండవ తలంపు. మూడవ మాట చూద్దాం రండి. మూడవ మాట చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ తలంపు. రండి, రోమా పత్రిక 15వ అధ్యాయము 30 వచ్చిన చదువుతాం. అమ్మ 30 వచ్చిన చదవండి. రోమ పత్రిక 30 వచ్చిన. ఈ పరిచర్య ఉందా అక్కడ? ఏముంది అక్కడ? ఈ పరిచర్య. చదువుదాం సిస్టర్. ఇప్పుడు ఏంటంటే ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు మిడిల్ లైన్లో ఒక మాట ఉంది. చూడండి ఏంటంట? దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి, చూడండి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేని కొరకు? ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు దేవునికి చేయు ప్రార్థనల యందు. అంటే మూడోదిగా దేని కొరకు ప్రార్థన చేయాలి? చెప్పాలి. దేని కొరకు అంటమ్మా అక్క? దేని కొరకు? పరిచర్య కొరకు. గమనించాలా? ఒకటి, మన కొరకు మనం ఏం చేసుకోవాలంట? అఖిలు ఏం చేయాలా? గట్టిగా చెప్పు. ప్రార్థన చేయాలి. రెండవది చెప్పుతాపుడా? గట్టిగా చెప్పు. అట్లా ఒకరి కొరకు ఒకరు చేయాలి. మూడోది చెప్పాల, పరిచర్య కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. వాస్తవమే. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనం ఎప్పుడు మనం చదివే మాట ఒకటి ఉంటుంది అక్కడ. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనములు అంటే 12వ అధ్యాయం అంతా ఏముందంటే అపోస్తులుడైన పేతురు గారిని బంధించి చెరసాలలో వేస్తారు. చూడండి, అంటే పరిచర్య
చూడండి, విరివిరిగా జరుగుతున్నటువంటి దినాలు అవి. వాస్తవం చెప్పాలంటే పరిచర్య విస్తరిస్తున్న దినాలు, పరిచర్య ప్రబలుతున్నటువంటి దినాలు. ఆ దినాల్లో హేరోదు అనే ఆ రాజు ఏం చేస్తూ వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రియమైన వారులారా, తన ఆ శిష్యులైనటువంటి వారిలో ఒక వ్యక్తి ఎవరంటే యాకోబు అనే వ్యక్తి యొక్క శిరస్సును ఏం చేయించినాడు? ఆయన ఛేదించినాడు, ఆయన చంపించినాడు. చంపించిన తర్వాత ఎవరిని శిరసాల్లో వేయించినాడు? బంధించి అపోస్తులుడైన పేతురు గారిని బంధించి శిరసాల్లో వేయించినాడు. మీరు గమనించాలా, ఇప్పుడు పరిచర్య కొరకు ప్రార్థన చేయకపోతే సంఘమంతా ఏం చేస్తూ ఉందంట? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. అంటే ప్రార్థన చేయడం ఉద్దేశం ఏంటి చెప్పాలా? దేని కొరకు వారు ప్రార్థన చెప్పాలి? అంటే పేతురు కొరకు. అంటే పేతురు గారు విడిపించబడే దేని కొరకు? దేవుని యొక్క పరిచర్య జరిగించే దాని కొరకు. గమనించాలా. ఇప్పుడు ఆ 12 వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 12 చదువుదాం ఇప్పుడు. చూడు, అక్కడ అనేకులు కూడి ఏం చేస్తూ ఉన్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని కొరకు అంటే ప్రియులారా గమనించాలా, పరిచర్య కొరకు. పరిచర్య కొరకు అనగా మా రుజువు ఆధారం ఏంటంటే అపోస్తులైన పేతురు విడిపించబడాలి. పౌలు గారు విడిపించబడిన తర్వాత ఆయన విస్తారమైన పరిచర్య చేయాలని అక్కడ సంఘం ఏం చేస్తూ వచ్చారంట చెప్పాలా? ఒక ఇంటిలో కూడి వారు పరిచర్య కొరకు ఏం చేస్తూ వచ్చినారు? వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనము ఒకటి మన కొరకు మనము ప్రార్థించాలి. రెండవదిగా ఒకరి కొరకు ఒకరం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మూడవదిగా చెప్పండి పరిచర్య కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బైబిల్లో ప్రభు మనకి స్పష్టంగా తెలియజేసే మాటగా మనం చూడవచ్చు. రండి 4వ మాట చదువుదాం. 4వ మాట చదువుదాం. మానక ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ప్రార్థన. ఇప్పుడు 4వదిగా దేని కొరకు ప్రార్థన చేయాలి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. చూడండి, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయవలెను. ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలా చెప్పాలా? లేకపోతే దేని కొరకు ప్రార్థన చేయాలా? చెప్పండి, చెప్పాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? మాట్లాడరు అదసా? చెప్పు, ఎవరి కొరకు ప్రార్థన చేయాలా అమ్మా? ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? రోగుల కొరకు ప్రార్థన చేయాలి. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఎవరైతే బలహీనులుగా ఉంటారో, రోగులుగా ఉంటారో అటువంటి వారి కొరకు మనం ఏం చేయాలంట? అక్కడ సంఘ పెద్దలనే మాట ఉందిలే కానీ సంఘ పెద్దలని మాత్రమే కాదు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. నీకు అనారోగ్యం ఉందా? నీకు బలహీనత ఉందా? నీకు ఏదైనా వ్యాధి ఉందా? నీకేమన్నా ఆరోగ్యం బాగుండలేదా? అప్పుడు ఏం చేయాలంట? మనం ఏం చేయొచ్చు? వారికి ప్రార్థన చేయాలా చెప్పాలా? వారిని గురించి దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, విజ్ఞాపన చేయాలా. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఉదాహరణకు ఒక మాట చూడవచ్చు. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 28:8. అప్పుడు అంతే సిస్టర్, చదవండి. ఇంకోసారి చదవండి సిస్టర్. అక్కడ అప్పుడు ఏం పేరు మరి? ఏం పేరు? గట్టిగా చెప్పండి సిస్టర్, నాకు వినపడదు. పొప్పిలి, అదే అంటుంది, గట్టిగా చెప్పు. చదువు, ఇంకోసారి చదువు. అప్పుడు పొప్పిలి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. చూడండి, పౌలు అతని యొద్దకు వెళ్ళి చెప్పాలా? ఇప్పుడు పౌలు ప్రార్థన చేశాడు లేదా? వ్యక్తికి, పొప్పిలి అనే వ్యక్తికి చెప్పాలా? ప్రార్థన చేశాడు లేదంటే చేశాడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పించేది ఏంటంటే 4వదిగా రోగుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలహీనులుగా ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. వ్యాధి బలహీనత ఉండబడిన వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభు తెలియజేసే మాట అది. అందుకని అన్నాడు,
నేను మానక ప్రార్థన చేస్తాను. దేని కొరకంటే ఒకటి నా కొరకు, రెండవది చెప్పాలా ఒకరి కొరకు ఒకరు, మూడవదిగా పరిచర్య కొరకు, నాలుగవదిగా చెప్పాలి రోగుల కొరకు. చివరికి 5వ మాట చదివి ప్రార్థన చేస్తాం. లోకాసు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. లోకాసు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. లోకాసు సువార్త 10:2. పంపినప్పుడు ఆయన వారితో ఎట్లా నేను కోత విస్తారముగా ఉన్నది కానీ. చూడండి, గాని అంటే ఏంటి అర్థము? గాని అన్న దగ్గర ఏముంటుంది? 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 అవునండి, కరెక్టే. గాని అనే పదము ఉన్న దగ్గర ఏముంటుందంట? ఏదో అక్కడ కొరత, లోపము, లోటు అనేది ఉండదని అర్థం. గాని అన్న దగ్గర గూని ఉంటుందని అర్థం. కరెక్టే, వాస్తవమే. అంటే ఏదో లోపం ఉంది అక్కడ. గాని అన్నాడంటే ఏదో లోపం ఉంది. ఏంటి లోపము? కోత అయితే విస్తారముగా ఉంది కానీ పనివారు కొద్దిమందే ఉన్నారంట. గమనించాల, కోత అయితే విస్తారముగా ఉంది, పనివారు మాత్రము చాలా తక్కువ మంది ఉన్నారంట. అందుకే ప్రభు అంటున్న మాట ఏంటి అంటే, ఇప్పుడు ఆ మాట చూద్దాం ఇప్పుడు ఆ మాట చూద్దాం. పంపినప్పుడు ఆయన వారితో ఎట్లా నేను కోత యజమానుని తన కోతకు ఇప్పుడు చూడండి పనివారిని పంప వేడుకొనుడు. ఇప్పుడు 5వదిగా ఎవరి కొరకు ప్రార్థించాలి? దేని కొరకు ప్రార్థించాలి చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు మీరు తెలివైన వారే చెప్పాలి. ఇప్పుడు పనివారి కొరకు. ఎవరి కొరకంట? ఇప్పుడు వేడుకోమంది ఎవరి కొరకు? పనివారి కొరకు. అంటే 5వది ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? పనివారి కొరకు ప్రార్థన చేయాలా? అవునా కదా? పనివారి కొరకు. కోత విస్తారంగా ఉంది కానీ కోసేవారు మాత్రము చెప్పాలా ఉన్నారా లేరా కదా? ఏ పనైనా చేస్తామన్నారు కానీ ప్రభు పని చేయాలంటే చెప్పండి, ముందుకు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? ఏం మాట్లాడరు? సంఘాల్లో నుంచి దేవుని కొరకు పనివారు కావాలి. పనివారు అంటే ఏంది? ఇక్కడ మందిరం పోవటం, తుడవటం, కడగటం, వడ్డేయటం, వండటం అవి కాదు. దేవుని సేవ. పని అంటే ఏంటంట? దేవుని సేవ కదా. ఏదైనా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది ఏం చేయమంటారు? సేవ మాత్రము చెప్పాలా మేము చేయమంటారు. సేవ మాత్రం మేము చేయమంటారు. వాస్తవమే. ఆరంభ దినాల్లో సేవ వాగ్దానం వచ్చిన తర్వాత, నాకు సేవ వాగ్దానం వచ్చిన తర్వాత, పిల్లలు గమనించండి, సేవ వాగ్దానం వచ్చిన తర్వాత సేవ చేయటము ఇష్టం లేక, మందిరంలోనే ఒక విశ్వాసకుండా సేవ చేయడం ఇష్టం లేక, సేవ చేయటం ఇష్టం లేక, అప్పుడు నేను ఏమన్నానంటే, మరి నాకు సేవ వాగ్దానం వచ్చింది, మరి సేవకురాలకు కూడా సేవ వాగ్దానం రావాలి కదా, అట్లా తప్పించుకోవచ్చు అని ఆమెకు రావాలి సేవ వాగ్దానం అనుకున్నాం. ఆమెకు వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి అనుకున్నాం. మీరు నమ్మండి, మధ్యలో మే నెలలోను జూన్ నెలలో జరిగింది ఈ సంభాషణ. డిసెంబర్ 31 నైటు లేవీకాండం 26:11 వచ్చింది వాగ్దానానికి. నా మందిరమును మీ మధ్య ఉంచేదని వచ్చింది. లేవీకాండం 26:11 ఆ మాట ఉంటుంది. నా మందిరమును మీ మధ్య ఉంచేదని వచ్చింది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా, వేలు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానమే రావాలని ఏముంది? ఏదో ఒకటి రావచ్చా కదా. అంటే నేనేమన్నానంటే నా వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 61:6 జనముల ఐశ్వర్యం మీరు అనుభవించేదని వచ్చింది. అది సేవ వాగ్దానం. అది తర్వాత చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఇది సేవ వాగ్దానం, నువ్వు సేవ చేయాలంటే నేనన్నాను సేవ లేదులన్నా, ఏమి లేదులే, పని చేసుకుంటా ప్రభువుని సేవిస్తూ ఉంటావులే అంటే, అది ఎట్లా? అది కుదరదు. ఖచ్చితంగా సేవ వాగ్దానం వస్తే ఎప్పటికైనా నువ్వు ఏం చేయాలా? సేవ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు. నేనేమన్నానంటే, సరే నాకు వచ్చింది బాగానే ఉంది, మరి సేవకురాలకు సేవ వాగ్దానం రావాలి కదా, ఆమెకు సేవ వాగ్దానం రాకు, నాకు వచ్చి ఇద్దరం పోయామనుకో మధ్యలోనే రావాలా, మధ్యలోనే వస్తాము సేవ నుంచి బయటికి, చాలా జరిగింది ఎలాంటి. కాబట్టి
అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని చెప్పేసి అన్నారు. దేవుడు ఇస్తాడన్న తర్వాత సరే ప్రార్థన చేస్తే 5 నెలల తర్వాత లేవీకాండం 26:11 వాగ్దానము సేవకురాలకు వచ్చింది, నా మందిరమును మీ మధ్య ఉంచేదనని. ఇక తర్వాత అది వచ్చినప్పటికి కూడా చాలా అంటే కొంతకాలము సేవ చేయడానికి ఇష్టపడక మధ్యలో ఆగాం. చాలా సందర్భాలు జరిగినాయిలే. సేవ రాకముందు సేవకి తీసుకొచ్చే దాని కొరకు దేవుడు ఎక్కడెక్కడో తీసుకుపోయాడు. దేవుడు ఎక్కడెక్కడ తీసుకుపోయాడు అంటే గంభీరత్వంలో కాదు, అట్లా అనుకో మాకండి. మరలా కఠినమైన పరిస్థితుల్లో తీసుకుపోయాడు. కఠినమైన పరిస్థితుల్లోకి మా మా చిన్నమ్మాయి డాబా మీద నుంచి కింద పడింది. మామూలు విషయంగా అసలు అది దాదాపు 20 అడుగుల నుంచి పైనుంచి పడింది. 20 అడుగుల పైనుంచి పడింది. ఒక పెద్ద ఇలాంటి బండ మీద పడింది. అలాంటి బండ మీద పడితే ఒక చుక్క రక్తం రాలే. ఎక్కడ ఒక చుక్క రక్తం రాలా. డాక్టర్లకి మైండ్ పోయింది. డాబా మీద నుంచి కింద పడిన పిల్లలు ఎట్లుంటారా అన్నాడు ఆయన. పెద్ద డాక్టర్ జీహెచ్లో అప్పుడు జాయిన్ చేశాం. జీహెచ్లో గుంటూరులో చాలా ఉందిలే, అట్లా చెప్పండి, ఇంకెన్నో ఉన్నాయి. సరే ఏది ఏమైనా చివరికి ప్రభు తీసుకొచ్చి ఇప్పుడు అంటారు వాళ్ళు పిల్లలు, మీరు కూడా మా పెద్ద అమ్మాయికి సేవాగ్దానం ఉంది. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని సేవాగ్దానం ఉంది ఆ అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుద్దంటే, నేను చదువుకొని ఉద్యోగం చేస్తా కానీ నేను సేవ చేయను నాన్న అంటుంది. వాళ్ళు అంటారు, మేము చేయం సేవ, ఇప్పుడు మేము చూడలేదా పరిస్థితులు ఇవన్నీ, మాకెందుకు ఇవన్నీ, మేము చదువుకుని ఉద్యోగం చేసి హాయిగా ప్రభుని నమ్మకంగా సేవిస్తాం సాల్లే అంటారు వాళ్ళు. కానీ సేవాగ్దానం ఉంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. సత్యం, అది సందేహం లేదు, అందులో ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే సంగతి ఏంటంటే, కోతేమో విస్తారంగా ఉంది, అయితే కోయటానికి పనివారు లేరు. అయితే పనివారి కొరకు మనం ఏం చేయాలంట, వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ 5 అంతల అనుభవంలో ప్రభు నడిపించినట్లు ప్రభు బిడ్డలకు ప్రార్థన చేద్దాం. ఒకటి మన కొరకు మనము, రెండవది ఒకరి కొరకు ఒకరు, మూడవది పరిచర్య కొరకు, నాలుగవది రోగుల కొరకు, ఐదవది పనివారి కొరకు. అట్లా ఆ రీతిగా ప్రభు నడిపించినట్టు ప్రార్థన చేద్దాం. గమనించండి, మరి రేపు బాపట్లలో దైవ సేవకుల ప్రార్థన కూడిక, జిల్లా దైవ ప్రార్థన కూడిక, దాని కొరకు ప్రార్థన చేయండి. పోతే మరి 22వ తారీఖు నుండి మరి 24 వరకు తాటికొండ, ఊటుకూరు ఈ 2 గ్రామాల్లో ప్రత్యేక కూడికలు ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థన చేయండి. తిరిగి మరి గురువారం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన కూడిక, ఆదివారం ప్రభుదిన పరిచర్య. దేవుని చిత్తము అయితే మరి అంటే హెబ్రోన్లో యూత్ క్యాంప్ కూడా ఉంది 26వ తారీఖు నుండి. 26 నుండి 1వ తారీఖు వరకు, సండే కూడా 1వ తారీఖు వరకు 7 రోజులు హెబ్రోన్లో యూత్ క్యాంప్ ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని బిడ్డలైన వారు యవనస్తులు మీకు ఆసక్తి ఉంటే మరి మీరు వస్తామంటే మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. వెళ్ళి ఒక 3-4 దినాలు అక్కడ యూత్ క్యాంపులో పాలు పొంది తిరిగి రావచ్చు. మీరు ఎక్కడెక్కడే తిరగమాకండి. పుడుగురాల, శ్రీనివాస కాలనీ, పిల్లలగడ్డ, ఎక్కడెక్కడే తిరగమాకండి. ఎప్పుడోను కొంచెం యూత్ క్యాంప్ వెళ్ళారా? ఇంతకుముందు వెళ్ళినట్టున్నారుగా, వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్ళారుగా? వెళ్ళారు, ఒకసారి వెళ్ళారా? చెప్పరు, మాట్లాడండి. ఒకసారి అదే నేను అడుగుతున్నా, ఆదర్శ వెళ్ళారా? నువ్వు వెళ్ళావు ఎప్పుడన్నా యూత్ క్యాంప్కి? వెళ్ళాలి ఇప్పుడు. కాబట్టి ఈసారి రండి, ప్రార్థన చేసుకోండి. దేవుని చిత్తం అయితే మనము సోమవారం మరి అట్లా వెళ్ళి, మీ ఇష్టం, మీరు ఉన్న దినాలు వారం రోజులు ఉండొచ్చు. మేము 2 రోజులు ఉండలేములే, ఒక 3 రోజులు 2 రోజులు ఉంటామంటే అట్లయినా పర్వాలేదు. చక్కగా మంచి వాక్యం అందిస్తారు. అక్కడ జయరాజు గారు ఉంటారు. ఇంకా చాలామంది పెద్ద స్పెషల్ స్పీకర్స్ వస్తారు. కాబట్టి వాక్యం వినవచ్చు. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన దగ్గర కొంత యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. కాబట్టి మరి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. దాని కొరకు ప్రార్థన చేస్తాం. దాని కొరకు కూడా